రవితేజ హీరోగా వచ్చిన సినిమా కిక్. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అయితే మొదట ఈ సినిమా తారక్ కోసం ప్లాన్ చేయబడిందట. కానీ ఎన్టీఆర్ బిజీ షెడ్యూల్ కారణంగా ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారని సమాచారం. అంతేకాదు రవితేజ హీరోగా వచ్చిన కృష్ణ సినిమా కథ కూడా ముందు ఎన్టీఆర్ దగ్గరికే వెళ్ళిందట. కానీ కొన్ని కారణాల వల్ల ఆ సినిమా చేయలేదట. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య సినిమా కూడా ముందుగా ఎన్టీఆర్ నే హీరోగా అనుకున్నారట. కానీ కొన్ని వ్యక్తిగత కారణాలతో ఎన్టీఆర్ ఈ ప్రాజెక్ట్ ను రిజెక్ట్ చేశాడన్నది ఇండస్ట్రీ టాక్. ఎన్టీఆర్ వదులుకున్న మరో సినిమా పటాస్. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన ఈ సినిమాను ముందుగా ఎన్టీఆర్ కు వినిపించాడట. కానీ ఈ సినిమా తనకు సూట్ కాదని కళ్యాణ్ రామ్ దగ్గరకు పంపించాడట. కళ్యాణ్ రామ్ హీరోగా వచ్చిన సినిమా అతనొక్కడే. ఈ సినిమా కథ కూడా ఎన్టీఆర్ దగ్గరకు వెళితే కళ్యాణ్ రామ్ కు బాగుంటుందని అన్న దగ్గరకు పంపించాడట. ఎన్టీఆర్ వదులుకున్న సినిమాల్లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కలిసి నటించిన ఎవడు కూడా ఉంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ చేసిన పాత్రను ముందుగా ఎన్టీఆర్ తీసుకోవాలని అడిగారట. కానీ అది గెస్ట్ రోల్ కావడం, ఫుల్ లెంత్ మల్టీ స్టార్ కాకపోవడంతో తారక్ ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడని టాలీవుడ్ టాక్. ఇక నితిన్ తో పాటు నిర్మాత దిల్ రాజు కూడా లైఫ్ ఇచ్చిన సినిమా దిల్. ఇక ఈ హిట్ సినిమాలో కూడా ఎన్టీఆర్ నటించాల్సి ఉంది. ఆ కథ తనకు సూట్ అవ్వదని తారక్ వదిలేసుకున్నాడట. ఇక నాగార్జున కార్తీక్ కాంబినేషన్ మూవీ ఊపిరిలో కూడా ఎన్టీఆర్ ను తీసుకోవాలని ట్రై చేశారట. కానీ ఆ పాత్ర ఎన్టీఆర్ ఇమేజ్ కు కరెక్ట్ కాదని ఆయన రిజెక్ట్ చేశారని సమాచారం. ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో భద్ర లాంటి మాస్ యాక్షన్ మూవీ కూడా ఉంది. ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఎక్కువగా ఉండటంతో ఎన్టీఆర్ వదిలేశారని సమాచారం.